కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాలీవుడ్ లో రారాణిలాగా వెలిగింది. అయితే హీరోయిన్స్ ఎల్లకాలం నిండు చందమామలా ఉండలేరు. పున్నమి తర్వాత అమావాస్య వచ్చినట్లు షేడ్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ పౌర్ణమి తిరిగి వచ్చేసరికి తెరపైన కొత్త హీరోయిన్స్ తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏలుతూ ఉంటారు. అయితే కొత్త హీరోయిన్స్ తో గ్లామర్ పరంగా పోటీ పడలేక ఓల్డ్ హీరోయిన్స్ కింద మీద పడుతూ ఉంటారు. అలాగే హీరోస్ ఇంకా డైరెక్టర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా తెరపైన ఫ్రెష్ అందాలనే కోరుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పరిస్థితి ఇలాగే ఉంది. ఖైదీ నెంబర్ 150 లాంటి భారీ హిట్ తగిలినా కూడా ఆమెకు ఉపయోగం లేకుండా పోయింది. కాజల్ ను 10 సంవత్సరాల క్రితమే తేజ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మళ్లీ ఇప్పుడు తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రాణా సరసన నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటి వరకు 50 సినిమాల్లో నటించిన కాజల్ ఇకపై గ్లామర్ యాంగిల్స్ లో కాకుండా కొత్త యాంగిల్స్ నమ్ముకోవాలని భావిస్తుంది. తనలో కామెడీ యాంగిల్ బాగా ఉన్నాయని, సో ఆ రోల్స్ చేస్తానని అంటుంది. హాస్యానికి పెద్దపీట వేసే డైరెక్టర్లు తనలోని కామెడీ యాంగిల్ ని గుర్తించాలని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో జంజాలలాగా వీవీలాగా పూర్తిగా కామెడీని నమ్ముకుని దర్శకులు ఎవరున్నారంటే ఎవరూ లేరని చెప్పుకోవాలి. శ్రీను వైట్ల కామెడీ సినిమాలు చేసేవారే కానీ ఆయన కథ ముగిసిపోయింది. బూతు కథల మారుతి ఉన్న ఆయన హాస్యం కూడా ప్రేమ కథ చిత్రం భలే భలే మగాడిబోయ్తోనే ముగిసినట్లుంది. ఇటీవల తెలుగులో వచ్చిన కామెడీ సినిమా ఏంటి అంటే గీతాంజలి అని చెప్పుకోవచ్చు. మళ్లీ తెలుగులో ఇటువంటి మంచి కామెడీ చిత్రం ఎప్పుడు వస్తుంది అని కనీసం కాజల్ కోసమైనా దర్శకుడు కామెడీ సినిమా చేస్తాడేమో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.